బీఆర్ఎస్ బీజేపీ నేతల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలోని ప్రస్తుత ప్రజాపాలన 10 ఏళ్ల నిరంకుశ ప్రభుత్వానికి చరమగీతం పాడిందన్నారు. నెల రోజుల్లో ప్రభుత్వం పడిపోతుందని కొందరు పిల్లి శాపనార్థాలు పెట్టారంటూ మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమన్న పొన్నం ప్రభాకర్ కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. ప్రతిపక్ష నేతలు బాధ్యత వదిలి సొంత రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారాయన. ప్రతిపక్షం పూర్తిగా వేరే శత్రు దేశంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు నష్టం కలిగేటువంటి అంశాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రభుత్వం పక్షాన తీసుకుంటున్నటువంటి పథకాలు ప్రజలకు లబ్ధి పొందేటువంటి బాధ్యత కలిగినటువంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళంతా విజ్ఞులు. ప్రభుత్వంలో ట్రెజరీ అంటే ప్రజాస్వామ్యంలో వారు కూడా ఒక పిల్లర్. గత ప్రభుత్వం లోపల మిమ్మల్ని తాబేదారులుగా మిమ్మల్ని ఉద్యమ నాయకులైనప్పటికీ కూడా 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎన్జిఓలను కూడా మరి అనేక ఆశలు చూపెట్టి ఏమి కూడా కోట శ్రీనివాసరావు అహనా పెళ్ళంట సినిమా చికెన్ లాగా చేసిరు తప్ప ఏమి ఇవ్వలే. ఇలా మా ప్రభుత్వం ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా అన్ని రకాల సహకారం చేయాలని మేము తప్పకుండా భావిస్తా ఉన్నాం. మేము వేరు కాదు. ప్రభుత్వం అంటే మేము తీసుకునే నిర్ణయాలను మీరు అమలు చేస్తారు, మీరు సూచించే అంశాలను మేము నిర్ణయించడం. కాబట్టి దయచేసి అటువంటి రెచ్చగొట్టేటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు. ఆ సమయాన్ని వినియోగం చేసుకుండా దుర్వినియోగం చేసి అధికంగా ఆర్థికంగా లాభపడాలే కుటుంబం అనేటువంటి పరిపాలన చేసిరు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసిరు. కంపెనీ లాస్ డైరెక్టర్స్ రిచ్ అన్నట్టుగా మీరేమో రాష్ట్ర ప్రభుత్వం లాస్ లో ఉంది, దాన్ని పరిపాలించిన వీళ్ళేమో కోటీశ్వరులైనరు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వీటన్నింటినీ అధిగమిస్తాం. ఎందరు శత్రువులు, ఎందరు ప్రతిపక్ష బాధ్యతను వదిలి శత్రు దేశాలుగా సొంత రాష్ట్రంనే నష్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ కుట్రలు తిప్పికొడతాం. పక్క రాష్ట్రాల్లో ఏదైనా రాష్ట్ర సమస్య వస్తే అన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కలిసి వస్తాయి. ఇక్కడ దురదృష్టం, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే కూడా వాళ్లతోటి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేసిన మీరు ఊరికేనే కడ్డితురుపు చర్య చేస్తారు తప్ప అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. అందులో 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలించిన టీఆర్ఎస్ ప్రధాన బాధ్యతారహితంగా మీరు వ్యవహరిస్తే ఇప్పటికే పార్లమెంట్ లో 0 సీట్లు ఇచ్చారు. ప్రజలు రాబోయే కాలం లోపల పూర్తిగా కనుమరుగు చేస్తారనే మాట సందర్భంగా తెలియజేస్తున్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన